హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత. చాలామంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఇన్ని రోజులు పెట్టుకున్న కళ గుండె పగిలేలా వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మేము దీనికోసం ఎదురు చూసామే. బీడీ వాళ్ళకేమో కొంతైనా అవకాశాలు ఉన్నాయి. మరి ఎడ్జిటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేరుగా 6 జిల్లాల్లో 0 పోస్టులు ఉంటే మరి మేము ఏం చేయాలి? ఇలాంటి దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి అభ్యర్థులకు మరి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? మరి జియో 117 తెచ్చిన తంట క్రమబద్ధీకరణ, హేతుబద్ధీకరణ వల్ల పోస్టులు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. పదవీ విరమణ 62 సంవత్సరాలు చేసింది. 62 సంవత్సరాలు అంటే షష్టి పూర్తయిన తర్వాత కూడా పాఠశాలలకు వెళ్ళే దుస్థితి ఉంది. కానీ నిరుద్యోగులకు, ఉద్యోగం లేని వాళ్లకు, ఆశలు పెట్టుకున్న వాళ్లకు అంతా గల్లంతైపోవాలి. మరి ఇదేమి న్యాయం? మరి ఏం చేస్తే ఇది బాగుంటుంది అంటే, మీరు చాలామంది అనుకుంటున్నారు, మరి పదవీ విరమణ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. వాటికి సంబంధించిన ఖాళీలను కూడా ప్రభుత్వం గుర్తిస్తే, మరీ ముఖ్యంగా పీఈటీ పోస్టులు వేశారు. మరి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఎడ్జిటి వాళ్ళు డైట్ చేయడమే పాపం అన్న చందంగా ఎన్సిటి నుంచి ఆర్డర్స్ వచ్చినప్పటికి కూడా సంతోషపడ్డారు. ప్రైమరీ టీచర్గా మేమే సెలెక్ట్ అవుతాం, బీడీ వాళ్ళకి అవకాశం ఉండదు, కొన్ని పోస్టులు ఎక్కువ వస్తాయని. మరి ఇదేంటి? చూస్తుంటే తెలంగాణ వైపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తూ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కూడా అరకొర పోస్టులు వేసి 5089 పోస్టులు వేసి విద్యార్థులను పూర్తిగా నిస్పృహ వైపు నడిపించి ప్రభుత్వాన్ని విద్యార్థులు మార్చి మెగా డిఎస్సి వైపు అలాగే కొనసాగుతున్నారు తెలంగాణ అభ్యర్థులు. మరి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఫిబ్రవరి 5న టెట్ డిఎస్సి ప్రకటన అంటున్నారు. మరి మీ యొక్క హక్కును మీరే పోరాటం ద్వారా కానీ, ప్రదర్శనల ద్వారా కానీ మీరు ఖచ్చితంగా సాధించుకోవాలి. సమయం తక్కువ ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. కాబట్టి మన సమస్యలను మనమే పరిష్కరించాలి. కాబట్టి చాలామంది విద్యార్థులు కలుస్తున్నారు. మీరు కూడా ప్రజాప్రతినిధులను కలవాలి, వారికి ఈ విషయం తెలియాలి. మరి రిటైర్మెంట్ పోస్టులను కూడా కలిపితే మనకు పోస్ట్ వస్తాయి, మనకు ధీమా ఉంటుంది. అసలు పోస్టులే లేకపోతే మనం ఏం చేస్తాం? ఇన్ని రోజులు పెట్టిన ఖర్చు, సమయము, వయస్సు, తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేని పరిస్థితి, ఊర్లకు వెళ్ళలేని దుస్థితి, నెక్స్ట్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి మీరు మీ హక్కును సాధించుకోవాలంటే ఈ యొక్క 2 రోజులు మీరు దీనికోసం కేటాయించాలి. నేరుగా 6 జిల్లాలో లేవు. మరి కర్నూలు జిల్లాలు తీసుకుంటే దాదాపు 1600+ పోస్టులు కర్నూలులోనే ఉన్నాయి. మరి అక్కడ హేతుకీకరణ జరగలేదా? రేషనలైజేషన్ జరగలేదా? మరి ఇన్ని రోజులు టీచర్లు లేకుండానే పాఠశాలలు నడుస్తున్నాయా? మరి మొత్తం డిఎస్సి అభ్యర్థులంతా కర్నూలు వైపే చూడాలా? మరి వాళ్ళ జిల్లాల వైపు చూడకూడదా? మరి ఇన్ని రోజులు టీచర్ లేకపోతే పాఠశాలలు ఎలా నడిచాయి అన్న చందంగా అందరికీ లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. మరి ఇంకొక డౌటు విద్యార్థులకందరికీ కూడా ఏంటయ్యా అంటే, ఎడ్జిటి 1728 కదా, నిన్న ప్రకటించింది 4057, దాంట్లో స్కూల్ అసిస్టెంట్ 2329. మరి మిగిలినటువంటి 2043 పరిస్థితి ఏమిటంటే, ఇవి పూర్తిగా సంక్షేమ పాఠశాలకు సంబంధించినవి. అంటే తెలంగాణలో గురుకుల టైప్గా ఇక్కడ సంక్షేమ స్కూళ్ళకు సంబంధించినవి. అంటే అక్కడ టీజీటీలు, పీజీటీలు ఉంటాయి, మరి ప్రిన్సిపల్ పోస్టులు ఉంటాయి. ఈ 2043 అనేటువంటివి ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పరీక్ష. మీకు గత ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు, గతంలో ఇది పరీక్ష నిర్వహించారు డిఎస్సితో పాటుగా. కానీ ఒక ఇంగ్లీష్ అనేటువంటిది క్వాలిఫై పేపర్గా పెట్టారు. అక్కడ 100కు గాను 60 మార్కులు వచ్చినప్పుడు నెక్స్ట్ డిఎస్సి పేపర్ వ్యాలిడేట్ చేశారు. మరి డిఎస్సి పేపర్ కూడా సేమ్ మన 160 మోడల్లో ఉంది. అంటే ఇక్కడ కూడా ఇది కూడా 2043 కూడా ఇది బీడీ వాళ్ళకి అని గుర్తుపెట్టుకోవాలి. టీజీటీ అయితే బీఈడీ ఉంటే చాలు, కానీ ఖచ్చితంగా టెట్ ఉండాలి. పీజీటీ అయితే పీజీ ప్లస్ బీఈడీ ఉండాలి, టెట్ అవసరం లేదు. ఇప్పుడు నిబంధనలు మారవచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియం అని గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా. మరి ఈ 2043 దానికోసం కూడా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అది కూడా ఎడ్జిటి వాళ్ళకి అవకాశం ఉండదు. ప్రిన్సిపల్స్ ఉన్నాయి, టీజీటీలు ఉన్నాయి, పీజీటీలు ఉన్నాయి. మరి కర్నూలులో తీసుకుంటే 1614 ప్లస్ 32 కన్నడ పోస్టులు ఉన్నాయి. అంటే 1600. మరి ఇంకొక సమస్య తలెత్తింది అందరికి కూడా. మరి నాన్-లోకల్ ఎలా తీస్తారంటే, మీకు తెలుసు టాప్ 20%. మరి కేవలం కర్నూలు వైపే అందరూ విద్యార్థులు చూస్తున్నారు. కాబట్టి ఎందుకు మన జిల్లాలో మనం ప్రయత్నం చేయకూడదు? ఎందుకంటే ఆల్రెడీ అపోజిషన్ వారు మేము వేస్తాం, 117 రద్దు చేస్తాం, ప్రభుత్వాన్ని మార్చండి, మేము మెగా డిఎస్సి వేస్తాం. మరి అంతవరకు ఎందుకు? ఈ 2 రోజులు మీరు ప్రయత్నం చేయండి మిత్రులారా. కాబట్టి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇది దగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదు. దయచేసి అభ్యర్థులందరూ కూడా నెక్స్ట్ ఏమిటి అని ఆలోచించాలి.
నెక్స్ట్ ఏమిటి అని ఆలోచించాలి. కుదేలు కాకండి, కుందెల్లాగా పరిగెత్తండి, కంగారు పడకండి, కంగారులాగా పరిగెత్తండి. మరి బీడీ వాళ్ళకి అవకాశం ఉంది, పీఈటీ వాళ్ళకి అవకాశం ఉంది, స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ పరిస్థితి ఏమిటి? వారు ధర్నాలు చేస్తున్నారు విపరీతంగా. కాబట్టి మీరు చేసే పని ప్రభుత్వానికి తెలియాలి, మీరు కలవాలి, లేకపోతే చలనం రాదు. కాబట్టి అందరు కూడా అర్థం చేసుకుంటారు. ఆల్ ద బెస్ట్.